నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పులకు శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారమా? జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కీర్తి పాలడుగు గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. హలో అండి. ఈ మధ్యకాలంలో అంటే కీళ్ల నొప్పులు అనగానే సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరిని మనం చూస్తూనే ఉంటాం. అంటే ఈ కీళ్ల నొప్పులు రావడానికి రీజన్ ఏంటి? కామన్గా కీళ్ల నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ అనేది ఆర్థరైటిస్ అంటారు. ఆర్థరైటిస్ అనేది కామన్ టర్మ్. వయసుతో పాటు వచ్చేదాన్ని నార్మల్గా సహజంగా వచ్చేటువంటి ఆర్థరైటిస్ అంటాం. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అని అంటాం. రెండోది వచ్చేసి చాలా ఎక్కువ ఈ మధ్య కాలంలో చిన్న వయసు వాళ్ళలో చూస్తున్నాం. చిన్న వయసు వాళ్ళలో చూసాక ఒక కారణం వచ్చేసి కీళ్ళవాతం అని విని ఉంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదా ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఇట్లాంటి వాటిల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా కామన్గా చూసేటువంటిది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ శాతం చిన్న వయసు వాళ్ళలో చూస్తూ ఉంటాం. రెండోది నెగ్లెక్టెడ్ ట్రామా అంటాం. ఇప్పుడు కొంతమందికి దెబ్బ తగిలి ఉంటుంది, ఫ్రాక్చర్స్ అట్లా ఉండవు, కానీ దెర్ ఇస్ సంథింగ్ మామూలుగా మనకు నీ అనేది దిస్ ఈజ్ హౌ ఏ నీ వుడ్ బి విచ్ ఇస్ బ్యాలెన్స్డ్ విత్ 4 స్ట్రక్చర్స్. 4 స్ట్రక్చర్స్తో బ్యాలెన్స్డ్గా ఉంటుంది మనకి. రెండు అవుట్ సైడ్ ద జాయింట్ లిగమెంట్స్ అంటాము, లాటరల్ అండ్ మీడియల్ లిగమెంట్స్ అంటాం దాన్ని. రెండోది ఏసీఎల్, ముందు పక్క నుంచి వెనకాల పక్క నుంచి పీసీఎల్ అని ఉంటుంది. మనం చాలా సహజంగా ఏసీఎల్ ఇంజురీ అయిందని ఇవన్నీ వింటూ ఉంటాము కామన్గా ఫ్రెండ్స్తో కానీ. ఇదంతా ఎప్పుడైతే ఇది ఇంజురీ అవుతుందో దీంతో పాటు మనకి కార్టిలేజ్ అనేది ఉంటుంది. మనకి ఎండ్ పాయింట్ ఆఫ్ ద బోన్ ఈజ్ కాల్డ్ ఎస్ కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ స్మూత్గా ఉన్నంతసేపు మనకి ప్లస్ బ్యాలెన్స్గా ఉన్నంతసేపు మనకి వేర్ అండ్ టెయిర్ అనేది ఉండదు అండ్ అవర్ ఫంక్షనాలిటీ విల్ బి నార్మల్. వెన్ దెర్ ఇస్ అన్ ఇంబ్యాలెన్స్, చిన్న వయసులో ఇట్లా ట్రామాటిక్ ఇంజురీస్ కానీ లెగమెంట్ ఇంజురీస్ కానీ లేదా రెండిట్ల మధ్యలో మనకి మెనిస్కస్ అని అంటాం. రెండు బోన్స్కి మధ్యలో మెనిస్కస్ అని ఉంటుంది. దాన్ని మనకు కుషనింగ్ వాషర్ లాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. దానికి ఇంజురీ అయినా ఇంబ్యాలెన్స్ అయినా సరే వేర్ అండ్ టెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు కూడా మనకి అరుగుదల మార్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. పోస్ట్ కోవిడ్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్లో మార్పులు వచ్చి, కోవిడ్ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్లో మార్పులు వచ్చి ఎక్కువ శాతం హిప్స్లో ఏవియన్స్ అని చెప్పి చూస్తున్నాం. నీసే కాకుండా హిప్స్లో కూడా ఏవియన్ అని చెప్పి చూస్తున్నాం. ఏవియన్ అంటే వాస్కులర్ నెక్రోసిస్ అంటాము. ఫిమోరల్ హెడ్ అంటాం. మనకు తుంటి జాయింట్లో బాల్ లాగా ఏదైతే మనకు కనపడుతుంది ఎక్స్రేస్లో అదంతా, దానికి రక్త సంచారం అనేది తక్కువైంది అని అన్నప్పుడు దాని ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ ద బోన్ అనేది తగ్గి షేప్ అనేది ఆల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అట్లా అయినప్పుడు కూడా మనకు అరుగుదల మార్పులు అట్లా వచ్చి పెయిన్ వస్తుంది అనేది చూస్తాము. అర్లీగా పిక్ చేసి వీటిని కనుక ట్రీట్ చేయగలిగామనంటే లాంగ్ రన్లో ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనేది. దట్ ఈస్ హౌ వీ లుక్ ఇన్ టు ద థింగ్స్. అంటే సార్, బాడీలో ఏ డెఫిషియన్సీ వల్ల ఈ కీళ్ళ నొప్పులు అన్నవి వచ్చే అవకాశం ఉంది? డెఫిషియన్సీ అనే పాయింట్ కన్నా ఇట్స్ మోర్ ఆఫ్ అన్ వేర్ అండ్ టేర్ అని అంటాము. వేర్ అండ్ టేర్ అవ్వకుండా ఉండాలంటే బ్యాలెన్స్డ్ వే ఆఫ్ థింగ్స్ ఉండాలి. వన్ కామనెస్ట్ థింగ్ వాట్ ఈ సజెస్ట్, ఇప్పుడు అర్లీగా వస్తారు మోకాళ్ళ నొప్పులతో లేదా mid-30s and 40s చాలామంది నేను కాలు మడుస్తున్నా జాపుతున్నా టిక్ టిక్ మన సౌండ్ వస్తుంది అని చెప్పి వస్తారు. దాని పటెల్లా అని ఉంటుంది, మనకు మోచెప్పు ఉంటుంది ముందు భాగంలో. అది ఏదైతే ఉంటుందో దాని క్వాడ్రిసెప్స్ అనే మజిల్ దానికి అటాచ్ అయి ఉంటుంది అనమాట. అది కొద్దిగా వీక్ అయింది అన్నప్పుడు ఇంబ్యాలెన్స్డ్ ట్రాకింగ్ వల్ల మనకు ఆ టిక్ టిక్ మన శబ్దం వినపడుతుంది. ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటేనే వీక్నెస్ మొదలైంది అని అర్థం. సో స్ట్రెంథనింగ్, నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ ఎప్పుడైనా సరే అర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటేనే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండి. అండ్ అవాయిడింగ్ సర్టైన్ వర్క్స్, అంటే కింద కూర్చుంటాం, మెట్లు ఎక్కుతాం దిగుతాం, కానీ స్క్వాటింగ్ అంటే ఇండియన్ టాయిలెట్లో కూర్చొని లేస్తాం, ఇట్లాంటి ఏమైతే చేస్తామో అట్లా అవాయిడ్ చేస్తాంతో అరుగుదలని మార్పులు తీసుకురావచ్చు అని అంటాము. రెండోది వైటమిన్ డిఫిషియన్సీ అన్ని దీస్ ఆర్ మెంట్ ఫర్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ద బోన్. అరుగుదలకి దానికి డైరెక్ట్లీ రిలేటెడ్ అంటే దే ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. ఇట్ ఇస్ స్ట్రెంథనింగ్ విచ్ విల్ హ్యాపెన్. స్ట్రెంత్ మెయింటైన్ చేయడం కోసం మనకి ఏమైతే అవసరం ఉంటుందో దాంతోపాటు ఇది హెల్త్ సపోర్టివ్గా న్యూట్రిషన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో డెఫిషియన్సీస్ అనే పాయింట్ కన్నా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మనం ప్రాపర్గా చేసుకొని అర్లీగా నెగ్లెక్ట్ చేయకుండా ఉన్నాము, ఇంబ్యాలెన్స్ని వచ్చే సెట్ అయిన అయ్యే లోపల మనం జాగ్రత్తలు తీసుకున్నామంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఉంటుంది అనమాట. ఎస్ సార్. అంటే ఈ కీళ్ళ నొప్పులతోటి బాధపడే వారికి నీ రీప్లేస్మెంట్ ఒక్కటే పరిష్కారం అంటారా? నేను ఇందాక చెప్పినట్టు మీకు కీళ్ళ నొప్పులు అనేది మల్టిపుల్ గ్రేడ్స్ ఉంటాయండి. స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఏమైతే అంటామో మల్టిపుల్ గ్రేడ్స్లో మనం స్టేజ్ 1, 2, 3, 4 అంటాము. స్టేజ్ 4 ఆర్థరైటిస్లో కంప్లీట్గా అరిగిపోయి ఇంబ్యాలెన్స్ అనేది వచ్చి ప్లస్ వంపు వచ్చేసి ఉంటుంది, ఫిక్స్డ్ డిఫార్మిటీస్. చాలా మందికి మనం అరుగుదల చూసామనుకోండి ఇట్లా వంపు వచ్చి ఉంటుంది, లోపల పక్కకి బెండ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇంబ్యాలెన్స్గా నడుస్తూ చేస్తూ ఉంటారు. సో ఇట్లా చేసే వాళ్ళల్లో మనకి స్టేజ్ 4 వాళ్ళలో అల్టిమేట్ సొల్యూషన్ వుడ్ బి రీప్లేస్మెంట్. దర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ దాట్. ఒకసారి సెట్ ఇన్ ఇంబ్యాలెన్స్ అంటే
చాలామంది మాకు పేషెంట్స్ వచ్చి అడుగుతారు, ఇప్పుడు పిఆర్పీస్ కానీ స్టెమ్ సెల్స్ కానీ ఇంజెక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఈ చేస్తాం వల్ల డిఫరెన్స్ వస్తుందా ఇవన్నీ అడుగుతూ ఉంటారు. దేర్ ఈస్ అ స్టేజ్ ఫర్ దట్. ప్రతి స్టేజ్ వాళ్ళకి ఒకటే ట్రీట్మెంట్ అనేది కాదు. ఇందాక మీరు చెప్పినట్టు అర్లీ ఆర్థరైటిస్ అంటే స్టేజ్ 1. స్టేజ్ 1లో మీకు ఏంటంటే ఎక్స్ట్రాలో ఏ మార్పులు ఉండవు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇండియాలో పీపుల్ డోంట్ కమ్ టు అస్ వెన్ ద పెయిన్ ఈజ్ సెట్ ఇన్. ఇనిషియల్ ఫేస్లో వచ్చి దానికి ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇందాక చెప్పినట్టు కింద కూర్చుంటే అని చేయకుండా ఉంటే స్టేజ్ 1లో మనం చాలా వరకు దాన్ని స్లో డౌన్ చేయొచ్చు. వీ డోంట్ టెల్ విల్ స్టాప్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ ఈజ్ అన్ ఏజింగ్ ప్రాసెస్. స్టాప్ చేస్తామనే దానికన్నా దాన్ని బ్యాలెన్స్డ్గా ఇచ్చేసుకుంటాం వల్ల వీ కెన్ గివ్ ద లాంగివిటీ ఆఫ్ ద లైఫ్ ఫర్ ద జాయింట్. స్టేజ్ 2లో వీటిలో ఏంటంటే కొన్ని మందులు గ్లూకోసమైన్ అన్నీ వింటూ ఉంటాం. యుఎస్ నుంచి పిల్లలు పంపించారు, గ్లూకోసమైన్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం, దే విల్ హెల్ప్. ఇప్పుడు కీళ్ళవాతం ఇట్లా ఉన్న వాళ్ళలో కీళ్ళవాతం ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాంతో దట్ విల్ హెల్ప్. స్టేజ్ 3 ఈజ్ అ డైజీ స్టేజ్ వేర్ ఇన్ పెయిన్ ఎక్కువ ఉంది బట్ ఇట్స్ నాట్ ఎ స్టేజ్ ఫర్ రీప్లేస్మెంట్ అనే దగ్గర దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ హియర్ వేర్ ఇన్ యూ విల్ బీ హ్యావింగ్ ఇంజెక్షన్స్ లాంటివి చేస్తాము. పిఆర్పీస్, బీమాక్ అని ఉంటుంది, లేదా ఆటోకాట్ అని ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు అరుగుదల అయిన ఎప్పుడు కూడా ఇది మన జాయింట్ లాగా తీసుకుంటే కింద భాగం అంటే డిస్టల్ ఎండ్ అంటాము. ఈ భాగంలో అరుగుదల ఉన్నప్పుడే మనకి దానిపైన రాపిడి అవుతుంది కాబట్టి మనకి పెయిన్ వస్తుంది. అదే ఈ భాగంలో అరుగుదల ఉంటే పెద్ద డిఫరెన్సెస్ రాదు మనకి. సో ఏం చేస్తామంటే ఇక్కడ అరిగిపోయినప్పుడు ఇక్కడ నుంచి నార్మల్గా ఉన్న కార్టిలేజ్ని తీసి ఇక్కడ పెడతాం అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. మినిమల్ ప్రొసీజర్స్ వేరే జాయింట్ రీప్లేస్మెంట్ చేయకుండా కార్టిలేజ్ ఏమైతే డ్యామేజ్ అయిందో దాన్ని రివైవ్ చేసేటువంటి ప్రాసెస్ ఆటోకాట్ అని ఉంటుంది, లేదా స్టెమ్ సెల్స్ మైక్రో ఫ్రాక్చర్స్ చేసి పిఆర్పీస్ ఇంజెక్ట్ చేస్తాం కానీ ఇట్లాంటి ప్రొసీజర్స్ ఉంటాయి. ప్లస్ ఇందాక చెప్పినట్టు లిగమెంట్ కనుక ఇంబ్యాలెన్స్ ఉందంటే ఆర్థోస్కోపిక్గా లిగమెంట్స్ని సర్జరీస్ చేస్తాం. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ లేదా పీసీఎల్ రీకన్స్ట్రక్షన్, మెనిస్కల్ రిపేర్స్ ఈ చేస్తాంతో జాయింట్ని కాపాడిన వాళ్ళు అవుతాం. వంపు ఉంది బట్ దే ఆర్ కరెక్టబుల్ డిఫార్మిటీస్ అంటాం. ఇప్పుడు కొన్నిసార్లు వంపు వచ్చింది, ఫిక్స్డ్ డిఫార్మిటీస్ అని ఉంటుంది, కరెక్టబుల్ డిఫార్మిటీస్ అని ఉంటుంది. కరెక్టబుల్ డిఫార్మిటీస్ ఉన్నప్పుడు మనము హై టిబియల్ ఆస్టోటమీస్ అని చెప్పి సర్జికల్ ప్రొసీజర్సే కానీ బట్ జాయింట్ని ఇన్వాల్వ్ చేయకుండా చేసేటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చేసుకోవచ్చు. కొంతమందిలో అర్లీ స్టేజ్లో సింగిల్ కంపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అట్లా ఉంది అంటే ఒకవైపు మాత్రమే మనకు అరిగింది, ఇప్పుడు లోపల పక్కన మాత్రం అరిగింది, బయట పక్కన బాగానే ఉంది, ఇది మాత్రం అరిగింది అంటే యూనికాండిలర్ అని చెప్పి చేస్తాం. ఇట్లాంటివి చేసుకోవచ్చు అనమాట. బట్ స్టేజ్ 4లో ఆల్ ద 3 కంపార్ట్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అంటే 3 కంపార్ట్మెంట్ లోపల భాగం, బయట భాగం, ముందు పక్క అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ప్లస్ వంపు ఎక్కువగా ఉంది, కరెక్టబుల్ డిఫార్మిటీస్ కాదు అని అన్నప్పుడు అండ్ పేషెంట్స్ significantly they are suffering from pain as well as all the remedies which have been tried has not been working అనే స్టేజ్లో ఉన్నప్పుడే రీప్లేస్మెంట్కి వెళ్ళాలి. ఎస్ సార్. అంటే ఇప్పుడు చాలామంది ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ విషయానికి వచ్చేసరికి చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఏమున్నాయి సార్? రీసెంట్ అడ్వాన్సెస్కి ఎవ్రీబడి నోస్ దట్ రీసెంట్ అడ్వాన్స్ ఈజ్ ఆల్ అబౌట్ రోబోటిక్స్. బట్ రోబోటిక్స్కి వెళ్ళక ముందు వాట్ ఈస్ ద ఎవల్యూషన్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద జాయింట్ రిప్లేస్మెంట్స్ అంటే ఇనిషియల్గా మనకు ఒక జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలంటే 8 to 9 inches అంత ఇనిషియేషన్ ఉండేది, ఇన్స్ట్రుమెంటేషన్ అంతా కూడా చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అంతా మనకి 2 traysలో వచ్చేస్తుంది ఇన్స్ట్రుమెంటేషన్ అంతా, ఒక 2 traysలో వచ్చి ఇంతవరకు చేయాలంటే 6-7 trays ఇన్స్ట్రుమెంటేషన్ ఉండేది. యూ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి. ఇట్ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ టైం. ప్రతిదానికి బల్కీ ఇంప్లాంట్స్తో ఇన్స్ట్రుమెంట్స్తో చేసుకుంటూ వెళ్ళేదానికి ప్రీవియస్లీ దే యూస్ టు డూ ఎ నీ రిప్లేస్మెంట్ ఫర్ అరౌండ్ 1.5-2 hours అట్లా చేసేవారు. ఇప్పుడు దాని తర్వాత ఫస్ట్ చేంజ్ వాట్ హెస్ టేకన్ ప్లేస్ వాస్ చేంజ్ ఇన్ ద ఇన్స్ట్రుమెంటేషన్ని కట్ డౌన్ చేశారు, నంబర్ ఆఫ్ స్టెప్స్ని తగ్గించారు. సో దాంతో సర్జరీ టైమింగ్ హ్యాస్ కమ్ డౌన్. సాఫ్ట్ టిష్యూ ఇన్వాల్వ్మెంట్ ఏమైతే ఉంటుంది ఇప్పుడు 8-9 inches నుంచి వీ హ్యావ్ కమ్ డౌన్ టు 6-7 inches ఆర్ లెస్ దెన్ 5 inches వరకు వచ్చింది. దాంతో ఇన్స్ట్రుమెంటేషన్ మినిమల్ ఇన్వేసివ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది వచ్చింది. దాంతో మనకు ఘాట్లు తక్కువ ఉంది, సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ తక్కువ ఉండి ఇట్లా చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఎవల్యూషన్. నెక్స్ట్ ఎవల్యూషన్ వచ్చేసి మటీరియల్ ఆఫ్ ద ఇంప్లాంట్. కోబాల్ట్ క్రోమ్ అనేది కొన్ని దశాబ్దాలుగా లాస్ట్ 5 decades నుంచి చేస్తూ వస్తున్నాము. కోబాల్ట్ క్రోమ్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ వాట్ ఎవర్ వి కాల్ ఇట్. అది ఫస్ట్. దాని నుంచి ఆక్సినియం అనేది ఆక్సిడైజ్ ఫార్మ్ ఆఫ్ జిర్కోనియం అని ఉంటుంది. దాని తర్వాత ఆర్సెనిక్ అంటే గోల్డ్ నీస్ అని వింటూ ఉంటాము. ఇట్స్ నాట్ ఎ ట్రూ గోల్డ్ అని కాదు, ఆక్సిడైజ్ ఫార్మ్ ఆఫ్ ఆర్సెనిక్ కోటింగ్ ఉంటుంది అనమాట. దేర్ ఆల్ ఇప్పుడు ఫస్ట్లో వచ్చిందని 10-15 years వచ్చింది అనేది ఉండేది. ఇప్పుడు దాంట్లో చేంజెస్ వచ్చి ఇప్పుడు కోబాల్ట్ క్రోమీ కూడా 20-25 years ఇచ్చేటువంటివి ఉంటాయి. బేసిక్గా మనకి ఏమైందంటే నీ రీప్లేస్మెంట్స్లో మనకి పై భాగంలో ఒక మెటల్ అనేది వస్తుంది, కింద భాగంలో మెటల్ వస్తుంది, మధ్యలో ప్లాస్టిక్ వస్తుంది. ఇనిషియల్గా చేంజెస్ అన్నీ మెటల్స్లో మాత్రమే చేశారు. దాని తర్వాత మధ్యలో ప్లాస్టిక్లో కూడా రెవల్యూషనైజ్ చేశారు. హైలీ క్రాస్ లింక్డ్ పాలీ, విటమిన్ ఈ ఇన్ఫ్యూజ్డ్ పాలీ ఇట్లా వచ్చినాయి.
వాటిని వాడుతుంటే లాంగివిటీ అనేది పెరిగిందనమాట. ఇప్పుడు ఏ ఇంప్లాంట్ చేసినా కూడా దే విల్ కమ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ అరౌండ్ 20 to 30 years అనేది ఉంది. దే ఆర్ ఆల్ ల్యాబ్ స్టడీస్. వీ హ్యావ్ సీన్ దేర్ ఆర్ కొన్ని ఆర్టికల్స్, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఈ ఆర్టికల్స్ అన్నీ 20 to 25 years ఫాలో అప్ ఉన్నాయి కూడా ఉన్నాయన్నమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ హాస్ చేంజ్. దాని తర్వాత నావిగేషన్ వచ్చింది. నావిగేషన్లో ఏంటంటే ఇట్ విల్ కీప్ చెకింగ్ ఎట్ ఎవ్రీ పాయింట్, మనం బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందా లేదా. మెయిన్ లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ ఏదైతే ఉందో దాని సర్జికల్ టెక్నిక్ పైన ఉంటుంది అనమాట. నాట్ జస్ట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఇంప్లాంట్, సర్జికల్ టెక్నిక్లో కూడా మనం ఎంత ప్రెసెస్గా చేసామన్న దాన్ని బట్టి వెళ్తుంది. సో దాంట్లో ఫస్ట్ నావిగేషన్ వచ్చేసి మనకి 2 గ్యాప్స్ ఉంటాయి. ఎక్స్టెన్షన్ గ్యాప్ అంటాం, అంటే కాలు స్ట్రైట్ పెట్టినప్పుడు ఎట్లా ఉంది, ఫ్లెక్షన్ గ్యాప్ అంటాం, కాలు 90 degrees మడిచినప్పుడు గ్యాప్ ఎట్లా ఉంది. ఈ రెండింటిని చెక్ చేసేటువంటిది టెక్నాలజీ వచ్చింది. దాని నుంచి ఎవాల్వ్ అయ్యి వచ్చిందే రోబోటిక్స్. కన్వెన్షనల్ వేకి రోబోటిక్స్కి మధ్యలో ఇట్ వాజ్ అ నావిగేషన్ అది ఇట్ ఈస్ టు చెక్ ఎవ్రీ పాయింట్. రోబోటిక్స్తో మెయిన్ అడ్వాంటేజ్ ఆర్ వాట్ ఈస్ ద లేటెస్ట్ అడ్వాన్స్ విత్ దట్ అని ఏంటంటే వీ ప్లాన్ ఎవ్రీథింగ్ బిఫోర్ వీ ఎగ్జిక్యూట్. రోబోటిక్స్లో మనం ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్. జస్ట్ లైక్ మీకు ఇప్పుడు ఇల్లు కట్టాలనంటే 3D ఆర్కిటెక్ట్తో మొత్తం అంతా ప్లాన్ చేసి కలర్ దగ్గర నుంచి ప్రతిదీ ఇప్పుడున్న సాఫ్ట్వేర్తో మనం ఎట్లా చేసుకొని దాన్నే ప్రిసైజ్గా రెప్లికేట్ చేస్తామో, సేమ్ వే రోబోటిక్స్తో బిఫోర్ ఐ పుట్ మై నైఫ్ ఆన్ ద నీ, జాయింట్ బోన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయకుండా ముందు వీ ఫీడ్ ఎవ్రీథింగ్ టు ద సిస్టమ్. క్యామ్స్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ క్యామ్స్ ఉంటే దాని నుంచి ఫీడ్స్ తీసుకుంటాం అనమాట. ఐ జస్ట్ షో యూ సమ్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, జస్ట్ బిఫోర్ ఐ టుక్ ఎనీథింగ్ వీ జస్ట్ ఫీడ్ ఇట్, వీ గెట్ పర్టన్ సైజెస్ అనమాట. ఏమీ కట్ చేయకుండా ముందు దేర్ ఆర్ సర్టన్ మెజర్మెంట్స్. ఇది ఇట్లా ఇంత 9 mm 8 mm అట్లా దాని నీకు తగినట్టుగా అది మెజర్మెంట్స్ ఇస్తుంది. అది ఇచ్చిన తర్వాత గ్యాప్ ఇంబ్యాలెన్స్ ఎంత ఉందని చెక్ చేస్తాం. టైట్నెస్ ఎంత ఉంది, లూజ్ ఎంత ఉంది, ఎట్ సైడ్ లూజ్ ఉంది, ఎట్ సైడ్ టైట్ ఉంది అనేది ఇంబ్యాలెన్స్డ్గా చూపిస్తుంది మనకి ఈ గ్రాఫ్లో. దిస్ ఆల్ థింగ్స్ ఆర్ డన్ బిఫోర్ ఐ పుట్ మై నైఫ్ ఆర్ బ్లేడ్ ఆన్ ద నీ జాయింట్. దాన్ని మనం బ్యాలెన్స్ చేసిన తర్వాత హౌ వి ఎగ్జిక్యూట్ ఇట్ అనే దానికి దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. సో ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసిన తర్వాత ఐ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద 1 mm ఆఫ్ ద ఇది ప్రిసైజ్గా అంతే ఉందా లేదా అనే దాన్ని ప్రతిదానికి చెక్ చేసేదానికే రోబోటిక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ వెన్ యూ సీ హియర్, ఇప్పుడు 2 degrees ఆఫ్ ఫ్లెక్షన్ లేదా 3 degrees ఆఫ్ ఎక్స్టెన్షన్ మీకు కనపడుతుందో లేదో కానీ ఇక్కడ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ 2 degrees 3 degrees ఏదైతే 1 degree అని ఏదైతే ఉంటుందో ఆ క్యాలిక్యులేషన్ అనేది రోబోటిక్స్లో మనం ప్రిసైజ్గా మెజర్ చేస్తాం. కన్వెన్షనల్ వేలో ఐ మైట్ హ్యావ్ డన్ ద సేమ్ థింగ్, ఐ మైట్ హ్యావ్ రెప్లికేటెడ్ ద సేమ్ థింగ్, బట్ దానికి చెక్ పాయింట్ ఉందంటే దేర్ ఇస్ నో చెక్ పాయింట్. రోబోటిక్స్తో ప్రతి స్టెప్ దేర్ ఇస్ చెక్ పాయింట్. ప్రతి పాయింట్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. వాట్ యాంగిల్ ఇట్ హ్యాస్ టు బి పుట్. ఇప్పుడు అందరినీ ఒకే రకం ఉండదండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి 5 degrees ఆఫ్ యాంగులేషన్లోనే పెట్టాలి లేదా 3 degrees ఆఫ్ యాంగులేషన్లో పెట్టాలి అనేటట్టు ఉండదన్నమాట. ఇట్ వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్, స్ట్రక్చర్ టు స్ట్రక్చర్, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద లాంగివిటీ ఆఫ్ ద ఇంప్లాంట్ అనే దాన్ని బట్టి ఆ పర్సిషన్ ఏమైతే ఉందో దాన్ని ఇష్టం కోసం చేసేదాన్నే రోబోటిక్స్ అని అంటాం. అంటే సార్ ఇక్కడ ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే చాలా మందికి తెలియదు. సో రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు కొత్తగా వింటున్నాం. అంటే ఆ మిషనే చేస్తుందా, అంటే డాక్టర్ హెల్ప్ లేకుండా ఏ విధంగా ఉంటుంది? ఫార్చునేట్లీ ఇంకా ఆర్థోపెడిక్ సర్జరీస్లో ఆర్ ఎనీ అదర్ మెడికల్ సర్జరీస్ డాక్టర్ హెల్ప్ లేకుండా చేస్తామనేది కాదండి. వీ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. రోబోటిక్స్లో ఇట్స్ నాట్ ఫుల్లీ ఆటోమేటెడ్ ఇన్ మెడికల్ ఫీల్డ్. వీ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇట్ విల్ బి గివింగ్ మీ ద ఫీడ్, ఐ విల్ బి గివింగ్ ఇట్ అ ఫీడ్. నేను మార్కింగ్స్ అంతా చేయాలి. ఫస్ట్ అసలు జాయింట్ పైన మార్కింగ్స్ చేసి దాంట్లో ఒక మెజర్మెంట్స్ వరల్డ్ వైడ్ డేటా తీసుకొని ఒక మెజర్మెంట్స్ అనేది ఇచ్చి ఉంటాము. ఆ మెజర్మెంట్స్ అది ఇస్తుంది. దానికి నేను కరెక్షన్స్ అన్ని నేను చేస్తాను మళ్ళీ. అంటే ఇంత చేయాలి, ఇంత బ్యాలెన్సింగ్ చేయాలి అనేది మళ్ళీ ప్లానింగ్ హ్యాస్ టు బి డన్ బై ద సర్జన్ ఓన్లీ. వన్స్ ద ప్లానింగ్ ఇస్ డన్, వీ ఫిక్స్ ఇట్ అప్ టు దట్ పాయింట్ అండ్ వీ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. కటింగ్ దాంతో స్టార్ట్ చేస్తాము. ఆ కటింగ్ చేసే క్రమంలో ఇప్పుడు నేను కన్వెన్షనల్ వేలో చేసేటప్పుడు బ్లేడ్తో కట్ చేయాలనుకోండి, నేను చిన్న యాంగులేషన్స్తో మార్పులు తీసుకురావచ్చు, నాకు అవసరం ఉంది అని అనిపిస్తుంది. బట్ ఇన్ రోబోటిక్స్ ఇట్ డోంట్ అలౌ మీ టు డూ దట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇప్పుడు నాకు 1 mm కట్ చేయాలంటే 1 mm కట్ చేస్తుంది. ఇట్స్ నాట్ 0.9 ఆర్ ఇట్స్ నాట్ 1.1. 1 ఈజ్ 1 అంతే రోబోటిక్స్లో. కన్వెన్షనల్ వేలో ఇట్ కెన్ బి 0.9, ఇట్ కెన్ బి 1.1 ఆర్ 1 mm. ఆ పర్సిషన్ అని ఏమైతే ఉందో దట్ పర్సిషన్ ఈస్ గివెన్ బై ద రోబోటిక్స్. రెండోది చిన్న యాంగులేషన్స్ అంటాం. ఇప్పుడు 1 to 5 degrees ఆఫ్ యాంగులేషన్స్ ఏమైతే ఉంటాయో హ్యూమన్ ఐ కాంట్ మేక్అవుట్ అన్ యాంగులేషన్ విచ్ ఇస్ మోర్ దెన్ 2 to 3 degrees అనమాట, విచ్ ఇస్ లెస్ దెన్ 2 to 3 degrees. సో ఆ 1 degree to 0 degree, 0.1 degree, 0 to 1 degree మధ్య ఉన్న చేంజెస్ను కూడా రోబోటిక్స్తో మనము ఇచ్చేయచ్చు. రెండోది కన్వెన్షనల్ వేలో వీ డూ ఎ స్టెప్, చెక్ ఇట్ అండ్ దెన్ డూ ద నెక్స్ట్ స్టెప్.
అంటే కట్ చేసేసాము, దాని తర్వాత చెక్ చేస్తున్నాము, అవసరం ఉంది అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. రోబోటిక్స్ అట్లా కాకుండా వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ దట్ మచ్ విల్ బీ కటింగ్. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ వాట్ వీ హ్యావ్. సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అంటాం, కండరాలు ఏమైతే దాని చుట్టూ పొరలా ఉంటుందో దాన్ని ఎక్కువ రిలీజ్ చేయాల్సిన అవసరం పడదు రోబోటిక్స్తో. దానివల్ల బోన్ కటింగ్ మినిమల్ ఉంటుంది, సాఫ్ట్ టిష్యూ రిలీజ్ తక్కువ ఉంటుంది, వీటితో పెయిన్ స్కోర్ తక్కువ ఉంటుంది అని అంటాం. కానీ ప్రిసైజ్గా రోబోటిక్స్ 100% పెయిన్ తక్కువ ఉంటుంది అంటే నోబడీ కెన్ టెల్ అండి. ఎందుకంటే కన్వెన్షనల్ వేలో చేయించుకున్న వాళ్ళు కన్వెన్షనల్ వేలోనే చేయించుకుంటారు. పెయిన్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టివ్. ఐ కాంట్ టెల్ మీకు పెయిన్ తక్కువ ఉంటుంది రోబోటిక్స్తో అనేది. ఇట్స్ లైక్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టు. కానీ పాయింట్ హియర్ వుడ్ బి, సేమ్ పేషెంట్లో నేను ఒక కాల్ కన్వెన్షనల్ వే, ఇంకొక కాల్ రోబోటిక్ వేలో చేశాను అని అంటే దెన్ వీ కెన్ కంపేర్, బికాస్ సబ్జెక్ట్ ఈజ్ ద సేమ్ సబ్జెక్ట్ కాబట్టి. డెఫినెట్గా సైన్స్ పరంగా తక్కువ ఉండొచ్చు అని ఎందుకు చెప్తామనంటే సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అని ఏమైతే ఉందో దట్ ఈస్ వెరీ మినిమల్ ఇన్ రోబోటిక్స్. దానివల్ల పెయిన్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అని అంటాము. రికవరీ చూసాము, రికవరీ ఫాస్ట్గా ఉంటామనేది చూసాము. మూమెంట్స్ అనేది బెండ్ అవుతాం, కానీ ఇదంతా ఫాస్ట్గా నార్మల్ చేసిన వాళ్ళకి వీళ్ళలో చిన్న డిఫరెన్సెస్ చూసాము. గ్రాస్ డిఫరెన్స్ అంటే దిస్ నాట్ ఎ గ్రాస్ డిఫరెన్స్, కానీ బట్ దట్ పర్సిషన్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఇంప్లాంట్ పొజిషనింగ్ అనుకోండి, బ్యాలెన్స్ అనుకోండి, మినిమల్ బోన్ కట్స్ అనుకోండి, ఇవన్నీ దే ఆర్ ఆల్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద రోబోటిక్స్. ఓకే సార్. అంటే ఆఫ్టర్ సర్జరీ ఆ పేషెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కావచ్చు, ఎన్ని రోజులు టైం పడుతుంది రికవర్ అవ్వడానికి? కామనెస్ట్ క్వశ్చన్ వాట్ వీ యూజువల్లీ గెట్ ఇన్ అవర్ పేషెంట్స్, 70% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఫీమేల్ పేషెంట్స్ అండి. దే ఫీల్ దట్ దే షుడ్ హ్యావ్ ఎ ఫీమేల్ అటెండెంట్. హియర్ ఇన్ జాయింట్ రిప్లేస్మెంట్స్ యూ డోంట్ రిక్వైర్ ఎ ఫీమేల్ అటెండెంట్, ఎందుకంటే day 1 నుంచి విల్ మేక్ దెమ్ వాక్. They can, main concern would be about the washroom activities. They can start doing their washroom activities from day 1. ఇవాళ మార్నింగ్ ఆపరేట్ చేసామంటే సాయంత్రం కనుక నీరసంగా అట్లా ఏం లేదు, ఎందుకంటే ఉపాసం ఉంటారు కాబట్టి ఓవర్ నైట్ నీరసంగా అట్లా లేదు అంటే 4 to 6 hours తర్వాత కూర్చోబెట్టి ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయిస్తాము, నిలబెట్టిస్తాం. నిలబడినప్పుడు కనుక కళ్ళు తిరుగుతాం అట్లా ఏం లేదు, షీఈస్ డూయింగ్ ఫైన్ అని అనుకుంటే విల్ ఆస్క్ దెమ్ టు వాక్. కొన్ని అడుగులు అది వేయించి దట్ డే విల్ గివ్ దెమ్ సమ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ వాట్ టు డూ అనేది. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి దే విల్ బీ వాకింగ్ అవుట్ ఆఫ్ ద రూమ్, వాష్రూమ్కి వెళ్ళి వస్తుంది, అన్నీ వాళ్ళే చేసుకుంటారు. ఇట్లా దే ఆర్ నాట్ డిపెండెంట్. దీస్ ఆర్ ద ఓన్లీ సర్జరీస్ ఇన్ విచ్ దే ఆర్ నాట్ డిపెండెంట్ అనమాట. 1 month వరకు మటుకి కిచెన్ యాక్టివిటీస్ కానీ ఇట్లాంటివన్నీ చేయొద్దు అంటాము, బయటికి తిరగొద్దు అంటాము. ఎందుకంటే గాయం పచ్చదనం అనేది ఉంటుంది, అది మానాలి కాబట్టి బయటికి తిరుగుతూ అంతా చేయొద్దు అంటాము. 1 month తర్వాత దే కెన్ డూ ఆల్ దర్ యాక్టివిటీస్. స్టేర్ కేస్ అంతా 2 to 3 weeks స్టార్ట్ చేస్తారు. యూజువల్గా కరిగిపోయేటువంటి కుట్లు వేస్తాం, అన్లెస్ ద స్కిన్ ఈజ్ వెరీ ఫ్రెజైల్. సో కుట్లు తీయించుకోవాలంటే మళ్ళీ రావాలి అట్లా కూడా ఏమి ఉండదు అనమాట. యూజువల్లీ 1 month తర్వాత ఒకసారి ఫాలో అప్ రమ్మంటాం, 3 months తర్వాత ఒకసారి వస్తారు, అండ్ 6 months to 1 year మధ్యలో ఒకసారి చూపించుకుంటారు. అండ్ రెగ్యులర్ కంటిన్యూషన్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్ విల్ హెల్ప్ దమ్. చాలా మందికి ఎట్లా అంటే చేయించుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నొప్పులు వస్తున్నాయి, ఇది కూడా మాట్లాడుతూ ఉంటాం, మనం కామన్గా వింటాము. దానికి ఓన్లీ కామనెస్ట్ రీజన్ ఈస్ స్టాప్ డూయింగ్ ద ఎక్సర్సైజెస్. వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తాం మానేస్తారనమాట. ఒక 6 months to 9 months చేసేసి బాగానే ఉంది కదా అని వదిలేస్తారు. ఏజింగ్తో పాటు మనకి మజిల్ స్ట్రెంత్ అనేది తగ్గిద్ది. మజిల్ స్ట్రెంత్ తగ్గుతంతో జాయింట్ పైన స్ట్రెయిన్ అయ్యి దానివల్ల పెయిన్ వస్తుంది, కానీ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద జాయింట్ వాట్ ఈస్ దేర్ ఇన్ సైడ్. సో ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేస్తాం అనేది దట్స్ అ గుడ్ థింగ్, అండ్ ఇట్ డజంట్ కాజ్ ఎనీ ఎక్స్పెండిచర్ కాబట్టి, అండ్ ఇట్స్ బీయింగ్ ఎన్ హెల్దీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కాబట్టి ఇట్స్ గుడ్ దట్ దే డూ ద ఎక్సర్సైజెస్ అండ్ మెయింటైన్ ద లైఫ్ ఆఫ్ ద జాయింట్. ఎస్ సార్. అంటే సార్ పర్టికులర్గా ఈ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా కన్సిడర్ చేస్తారా? మా ఏజ్ అనే దానికన్నా వీ అసెస్ ద ఆర్థెటిక్ చేంజెస్ అండ్ వాట్ ఈజ్ యువర్ పెయిన్ స్కోర్. ఇప్పుడు నాకు 10-15 నిమిషాలు నుంచి ఉండడానికి అవ్వట్లేదు, 10-15 నిమిషాలు నడుస్తానికి అవ్వట్లేదు, ఇంట్లో కిచెన్ వర్క్ చేస్తానికి ఇబ్బందికరంగా ఉంది, నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది అనే స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే వీ హ్యావ్ టు ఆపరేట్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ దట్. లేదు నేను కొంతమందికి ఎక్స్రే పరంగా గ్రేడ్ 4 చేంజెస్ ఉంటాయి, నేను 40-50 minutes నా పనులు నేను చేసుకుంటున్నాను, ఇంట్లో కిచెన్ వర్క్ అంతా చేసేస్తున్నాను, చేసిన తర్వాత నాకు పెయిన్ వస్తుందని అంటే వీ కెన్ స్టిల్ వెయిట్ ఇన్ దెమ్. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అండి. అండ్ వన్ లాజికల్ వే ఇఫ్ యూ టాక్, ఇప్పుడు 50 అట్లా వయసు ఉన్న వాళ్ళు ఏమంటారంటే నేను 60 తర్వాత చేయించుకుంటామని అంటారు చాలామంది. యూ ఆర్ మోర్ యాక్టివ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 50 to 60. యూ ఆర్ నాట్ యాక్టివ్ ఆఫ్టర్ 60-65. సో వెన్ యూ ఆర్ యాక్టివ్, ఇఫ్ యూ ఆర్ రియల్లీ సఫరింగ్ అండ్ ఇట్ ఇస్ రియల్లీ నెసెసరీ, మీ డాక్టర్ గారు మీకు చెప్తారు ఇది అవసరమా లేదా, ఇప్పుడు ఈ టైంలో సర్జరీ చేస్తాం అవసరమా లేదా అనేది అసెస్ చేసి, అవసరం ఉందంటే మటుకి ఈవెన్ ఇఫ్ యూ ఆర్ యంగర్ వీ హ్యావ్ టు ఆపరేట్, ఎందుకంటే వీఆర్ గివింగ్ ఏ బెటర్ లైఫ్ స్టైల్. ఇప్పుడున్న ఇంప్లాంట్స్ అన్నీ కూడా మీకు 25-30 years వచ్చే ఉన్నాయి కాబట్టి, అండ్ దేర్ ఇస్ ఎ రివిజన్ ఈవెన్ నౌ. సో ఈవెన్ ఇన్ 50s ఆపరేట్ చేయించుకున్న 75-80sలో రివిజన్ చేస్తానికి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మై యంగెస్ట్ పేషెంట్ హూమ్ ఐ ఆపరేటెడ్ ఈస్ 23, a rheumatoid patient. కేళవాతంతో
suffering a lot, even washroom kallalana someone has to pick the patient and get into the washroom. For that patient, I can't tell I will operate you in your 60s. I made them walk, they are very happy. And now daily routine, his or her daily routine has become normal, and they lead a very normal life unlike anyone else. So even they come back for a revision at the age of 40, 45 or 50, whatever number it is, we still have the equipment and the implants at this point of time, the technology to do that. Annappudu, why should we make them suffer? What is the necessary ane dani patti cheyali gaani age is just a number andi. If you are suffering in your daily routine activities and not able to do your daily activities for 10-15 minutes, then there's no way go. Yes, sir. Yeah. అంటే ముఖ్యంగా ఇంతకుముందు మీరు అన్నట్టు అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఇంతకుముందు మనం చూసేవాళ్ళం ఈ కీళ్ళ నొప్పులు ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటంటే యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. సో ప్రెజెంట్ ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? బేస్ లైన్ ఎక్సర్సైజెస్ అండి. నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఒకటి, కింద కూర్చుంటాం లేస్తాం అనేది తగ్గిస్తాం ఒకటి. న్యూట్రిషనల్ ఇంటేక్, ఫుడ్ పరంగా ప్రాపర్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ ఇంటేక్ తీసుకుంటాంతో. మెయిన్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజెస్ విల్ గివ్ ఏ బెటర్ లైఫ్. చాలామంది పేషెంట్స్ అడిగేది కూడా ఇప్పుడు వాకింగ్ చేస్తే ఫాస్ట్గా అరిగిపోతుందా, ఏదో కూడా క్వశ్చన్ ఉంటుంది చాలా పేషెంట్స్ అడిగేది. నో, ఇట్ వోంట్. ఇంబ్యాలెన్స్డ్ వే ఆఫ్ వాకింగ్ కానీ లేకపోతే ఇంబ్యాలెన్స్డ్ వే ఆఫ్ గెయిట్ ఉంటేనే అరుగుదల అని ఉంటుంది, కానీ నార్మల్ బ్యాలెన్స్డ్ వే వాకింగ్ చేస్తాంతో అరుగుదల ఉండదు. ప్లస్ వాకింగ్ చేస్తాంతో బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరిగిద్దండి. దానిపైన స్ట్రెస్ పడితేనే బోన్ అనేది స్ట్రాంగ్, ఎందుకంటే కాల్షియం మెటబాలిజం అవుతాం, మనకి అబ్జార్ప్షన్ ఉంటుంది, రిసార్ప్షన్ ఉంటుంది. బాడీ నుంచి కాల్షియం బయటకు వెళ్తుంది, మనకు తీసుకున్న దాన్ని అబ్జర్వ్ కూడా చేసుకుంటుంది. ఆ సైకిల్ మెయింటైన్ అవ్వాలి అని అంటే దిస్ ఎక్సర్సైజ్ అనేది దానిపైన స్ట్రెయిన్ పడతాం అనేది ఉండాలి. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ మెనోపాజ్ అట్లా వచ్చిన తర్వాత దెర్ విల్ బి సమ్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాల్షియం అప్టేక్ ఇవన్నీ తక్కువయ్యి బోన్ వీకనింగ్ అయ్యి ఇట్లాంటివి ఉంటే వాటికి మనం కొన్ని సప్లిమెంట్స్ అవి ఇచ్చుకొని రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ అవి తీసుకుంటా ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ ఉంటే దే షుడ్ డూ వెల్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ కీళ్ళ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి తెలియజేసినందుకు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.